శ్రీనివాసరావు గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మూడు ముక్కలాటలో భాగంగా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటిస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు. కానీ ప్రజలు అంగీకరించలేదు, ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. కారణం ఏంటి? ఎందుకంటే కారణం గత వైసీపీ ప్రభుత్వం రాగానే ప్రజావేదిక కూల్చింది. ఎందుకంటే మనం ఎవరైనా వస్తే కట్టడాలు చేయాలి తప్ప దాన్ని ఉపయోగించుకోవాలి ఎలాగోలాగా. దాన్ని కూల్చిన నుంచి కూడా ఫస్ట్ నుంచి ప్రజలకి వాళ్ళ మీద నమ్మకం అప్పుడే పోయింది. ఎందుకు గెలిపించి ఇన్ని సీట్లు ఎందుకు ఇచ్చాయని ప్రజలే బాధపడ్డారు. అంటే ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి కాబట్టి ప్రజలు ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి తీర్పిస్తారు. అంటే ఆ రోజే వైసీపీ చాలా పెద్ద తప్పు చేసింది. ప్రజావేదిక కూల్చినప్పుడే మన రాష్ట్రానికి నష్టం జరిగింది, విపరీతమైన నష్టం. ఆ తర్వాత సార్ అన్నట్టు ఒక రాజధాని దేవతల రాజధాని చంద్రబాబు అంటే ఏసు రాజధాని అనేసి సాక్షి వాళ్ళు అనడం అది ఎంతవరకు కరెక్ట్? ఆ రోజు ధర్నాలు చేసాం, వాళ్ళ మీద చాలా ప్రజలు కూడా తిట్టారు. ఎందుకంటే మరి బూతులు నేర్పిన వాళ్ళు కాబట్టి మనం తిడితే మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడద్దు అన్నారు సార్. ఎందుకంటే వాళ్ళు ఎన్ని తిట్టిన అనంటే తప్ప మాట్లాడడం తప్ప బూతులు ఆడితే మనకేం రాదు, దానివల్ల నష్టం తప్ప లాభమే ఉండదు. ఏదైతే ఉందో అది నీతి నిజాయితీ చెప్పండి తప్ప ఇలాంటి అలా ఆడిన మాటలు మనం కూడా చెప్పిన అది బూతి కింద వస్తుంది సార్. ఇప్పుడు వాళ్ళు ఏదన్నారు మనం అక్కడ అన్నాం అనుకోండి, మరి అది బూతి కింద మనకు వస్తుంది కదా. అది ఈ విధంగా ఈరోజు రాష్ట్రం ఏదైతే ఇంత లేట్ అయిన కారణం కూడా అయింది కాబట్టి ఆ రోజు ప్రధానమంత్రి గారు కూడా ఏదైతే అప్పుడు మాట ఇచ్చారో రెండోసారి కూడా శంకుస్థాపన చేసి అదేవిధంగా ఈరోజు కూటమిలోని వాళ్ళు కూడా భాగంగా ఈరోజు 25,000 కోట్ల రూపాయలు రింగ్ రోడ్డుకి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రతిదీ కూడా ప్రధానమంత్రి గారు ఇప్పుడు మన రాష్ట్రం మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని బాగు చేద్దామని దృఢంగా ఉన్నారు సార్. ఎందుకంటే ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నారు, మన రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1గా చూపెడదాం అనేసి ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్కి తగ్గడానికి కారణం కూడా అదే సార్. 21 సీట్లు తీసుకోవడం కారణం కూడా అదే సార్. ఎందుకంటే మనం గెలిచి చూపెట్టాలి, కూటమిలో గెలిచి రాష్ట్రాన్ని బాగు చేయాలి. మనకి ఎన్ని సీట్లు వచ్చాయని కాదు, సీట్లతో సంబంధం లేదు, ప్రజలకు మంచి చేయాలి. అందుకే రాష్ట్రంలో ఈరోజు అతనికి నెంబర్ 1 స్థానం వచ్చిందంటే ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ కూడా చేయని పని అడవిలోకి వెళ్ళి కూడా రోడ్లు వేసి దాన్ని సమగ్రంగా హీరో అన్నారు, రియల్ హీరో కాదు సినిమాలో హీరో అన్నారు. అలాగే రాజకీయంలో కూడా ఈరోజు హీరో చూపెట్టేశారు. అలాగే చూసుకుని రామ్ తీర్థాలకు కూడా ఈరోజు రోడ్డు వేసి అది కూడా ఈరోజు ఓపెన్ చేశారు. అలాగే అరకులో కూడా పాడేరులో కూడా ఎక్కడెక్కడ అడవుల్లోకి వెళ్ళి 2 రోజులు 3 రోజులు ఉండి అంతకుముందు ఏ ఎమ్మెల్యే కూడా వెళ్ళండి. ఎందుకంటే అరకులో ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళే గెలిచారు, అయినా సరే అక్కడ ఉండి దగ్గరుండి మరీ రోడ్లు వేయిస్తున్నారు. లక్షలేట్ల ఏరియా ప్రాణభయం ఉంది. చాలామంది మా జనసేన నాయకులు మేమే చాలామంది అడిగారు, సార్ అక్కడ ఉంటే కొద్దిగా మాకు ప్రమాదం. నేను ప్రాణాలు లక్ష్యాన్ని ప్రజల కోసం పనిచేస్తాను వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రానికి ఇలాంటి వ్యక్తులు ప్రతి రాష్ట్రంలో ఉండాలి సార్. అప్పుడే దేశం బాగుపడుతుంది. దేశం కోసం మాట్లాడిన వాళ్ళే ఎప్పుడు డబ్బు సంపాదిద్దాం, డబ్బు దోసుకుందాం ఆలోచన ఉండకూడదు సార్. ప్రజలకు పనిచేద్దాం. మనకు వచ్చిన దాంట్లో అతనికి వచ్చిన జీతం కూడా ఇప్పుడు పేద ప్రజలకి, తల్లిదండ్రులు లేని ప్రజలకి నెలకు 5,000 ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నా చూడండి. ఎందుకంటే పంచాయతీలు కూడా దత్తత తీసుకున్నారు సార్ ఈరోజు. ఎందుకంటే నేను వైసీపీలు అంటే రైతుల కోసమే, మొన్న ధాన్యం కోసం మేము అడిగాను సార్. అంటే ఇప్పుడు కూడా వాళ్ళు స్కామ్లు చేస్తున్నారు. ధాన్యం 10,000 తీసుకున్నారు గతంలో, మొన్న 5,000 తీసుకున్నారు. మేము వెళ్ళి కంప్లీట్ ఏదైతే కలెక్టర్ కంప్లీట్ మేము ఇచ్చాం. ఈరోజు మద్యం పాటలు పంచాయతీ ప్రెసిడెంట్ ఆవిడ ఎంపీటీసీ మద్యం పాటలు పెడుతున్నారు. అంటే అన్నీ వాళ్ళు చేసి కూటమి ప్రభుత్వం బుధ చెల్లిను. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది, ఏం చేయాలి ఎలా చేయాలి అన్నీ తెలిసి వాళ్ళకి. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు తప్ప డబ్బులు ఎలా సంపాదించాలి, ఏ వేళ కొనాలి, ఎవరిని ఎక్కడ ఏడు చేయాలి ఆలోచన వైసీపీ నాయకులు తప్ప ఈ రోడ్డు వేద్దాం, ఈ కాలువ కడదాం. రాబోయే రోజుల్లో మనం ఏం చేసామంటే ఈ రోజు వచ్చిన డబ్బులన్నీ కూడా కాలువలు రోడ్లు వేస్తారు. గతంలో రోడ్లు ఏకంటే బిల్లులు చేసుకున్నారు సార్, చాలా ఉన్నాయి స్కామ్లో. ఇప్పుడు ఇవన్నీ తీర్చి తగులే, ఇంకా పని అవ్వదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అవన్నీ రోజు మీరు పని చేయండి, వెనక్కి వెళ్ళి తవ్వకండి అనే ఆలోచనలో ఉన్నారు సార్. చెరువుల కబ్జాలు ఇంకా చెప్పాలంటే ఇవన్నీ ఉన్నాయో తెలియచారు. అవన్నీ కూడా ఇప్పుడు ఆ కార్యక్రమాలన్నీ కూడా బురద జల్లే కార్యక్రమం. ఒక మాట్లాడేవంటే ఇప్పుడు లడ్డూలోనే ఉన్నదండి 2,50,000 కోట్లు స్కామ్ జరిగింది, కల్తీ అన్నీ జరిగాయి. కానీ తిరిగి మీ మీద చేసినట్టు మీరు చేసిన మళ్ళీ మమ్మల్ని అనడం, హెరిటేజ్ మీద వేయడం, నేను చంద్రబాబుని అడ్డు పెట్టడం, పవన్ కళ్యాణ్ గారు దానికి ఏదో. ఉమాశంకర్ గారు సార్, రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీ